హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ పచ్చిమిర్చి కోడి పలావ్ అండి. అవును, ఈ మధ్యకాలంలో రకరకాల బిర్యానీ పేర్లు వింటూ ఉన్నాం కదా. అలాగే ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ అనేది కూడా చాలా ఫేమస్ అయింది. అందుకే ఈ ఫేమస్ అయిన పచ్చిమిర్చి కోడి పలావ్ మన ఇంట్లో హెల్దీగా, టేస్టీగా, ఈజీగా చేసి చూపిస్తాను ఈరోజు మీ అందరి కోసం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకున్న ఒక 1 kg చికెన్ని తీసుకున్నాను. అలాగే పుదీనా, అల్లం వెల్లుల్లి, ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 4 ఆనియన్స్, అలాగే ఒక నిమ్మకాయ, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీడిపప్పు. జీడిపప్పు అనేది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో ఈ అల్లం వెల్లుల్లి, అలాగే ఈ పచ్చిమిరపకాయలు, ఈ పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దాము. నేను 1 కిలో చికెను, అలాగే 1 కిలో రైస్ తీసుకుంటున్నానండి. అందుకని నేను 15 to 20 పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీకు బిర్యానీకి సరిపడగా ఎన్ని అవసరం ఉంటాయో మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఒక 15 వరకు పచ్చిమిర్చి అనేవి వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము ఇలా. ఇప్పుడు మనం పలావ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టవ్ పై పెట్టి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఈ జీడిపప్పు, అలాగే ఈ బిర్యానీ ఆకు వేసి ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ బిర్యానీకి వాడుకుందాము. ఇలా వేసేసి ఫ్రై చేసుకుందాం. మిగిలిన సగం మనం వేరే కలర్ పెట్టి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇలా ఫ్రై అవనిద్దాము. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మూత పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. ఇలా కలర్ మారే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకుని ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఒక 10 నిమిషాల వరకు కూడా మనం మూత పెట్టి ఇప్పుడు ఫ్లేమ్ మిడిల్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చికెన్ అంతా మనకి ఒక 50% కుక్ అయిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇలా డ్రైగా అవుతున్నప్పుడు, ఇప్పుడు వాటర్ అబ్జర్వ్ అయిపోయి మనకి చికెన్ డ్రైగా అవుతున్న ఈ స్టేజ్లో ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసి కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుందాము. వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని జస్ట్ కలర్ కోసం ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసి ముందుగా మనం తీసుకున్న ఈ టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేద్దాము. వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్పైసెస్తో పాటు వేగనిద్దాము. ఇప్పుడు చూడండి, మనకి చికెన్ అంతా మంచిగా వేగిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇలా వేసేసుకుందాము. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇది కూడా మనకి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఈ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. చూడండి, మళ్ళీ మనకి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చికెను అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ముందుగానే కడిగిన కేజీ బాస్మతి రైస్లో 1కి 2 చొప్పున వాటర్ పోసి పెట్టాను కదా. ఇప్పుడు అదే వాటర్ని ఇలా వేసేసుకుందాము. వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి
దీంట్లో రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టి ఈ వాటర్ని బాగా బాయిల్ అవనిద్దాము. చూడండి, మనకి ఇలా ఈ వాటర్ ఇలా పొంగులు వస్తున్న ఈ స్టేజ్లో ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ని ఇలా డైరెక్ట్గా వేసేద్దాము. వేసేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని మీకు రైస్కి సరిపడగా సాల్ట్ వేసేసి ఇప్పుడు నేను ఒక ఫుల్ నిమ్మకాయని ఇలా జ్యూస్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ కూడా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి రైస్ అనేది ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ ఆనియన్స్ని నేను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్గా చేశాను. ఇప్పుడు ఇవి సగం తీసి ఇలా వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్కే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఒక్క విజిల్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలానే ఉంచేసి తర్వాత ఓపెన్ చేసేద్దాము. ఒకవేళ ఇంకా స్టీమ్ ఉన్నా కూడా మీరు స్పూన్ సహాయంతో ఇలా స్టీమ్ని తీసేసి ఓపెన్ చేద్దాము. లేదంటే అడుగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాము. చూడండి, మనకి పచ్చిమిర్చి కోడి పలావ్ మంచి గ్రీన్ కలర్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పైన గార్నిష్ చేసి వడ్డిస్తే వేడివేడిగా ఈ వర్షాకాలంలో చాలా చాలా బాగుంటుందండి. ఎంతో స్పైసీగా ఘాటుగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వర్షాకాలంలో రెగ్యులర్గా చేసే బిర్యానీలు కాకుండా ఈ పచ్చిమిర్చి కోడిపలావ్ ఒక్కసారి ట్రై చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.